అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈ వ్లాగ్ ఏమనుకుంటున్నారు, స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, బెంగళూరు టు కదిరి ట్రావెల్ అనమాట. అక్క బావ అయితే ఇంకా ఊరికి బయలుదేరిపోయినారు. వాళ్ళు వచ్చి 7 months ఆల్మోస్ట్ 8 months అయింది. ఇప్పుడు ఊరు వెళ్తున్నారు అంటే అగైన్ వస్తారు. బట్ కొంచెం ఫీలింగ్గా ఉంది అక్క బావ ఊరు వెళ్తున్నారు అంటే. సో ఈ వ్లాగ్ తీసి నేను 15 days అయింది. బట్ నాకు మర్చిపోయి నేను అప్లోడ్ చేయలేదు. ఈరోజు మా అక్క జ్ఞాపం చేపిస్తే నాకు జ్ఞాపం వచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది మా ఇంటి రోడ్ అనేది ఇంకా ఇంకా రెడీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి ఆటోలు అనేది రావు. ఇంటి నుంచి ఒక 5 minutes నడుచుకోపోయి ఆటో ఎక్కాలి. ఆటోని ఎక్కాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, దాంతోపాటు నేను అమ్మ కూడా వెళ్తున్నాము. అమ్మ అయితే ఎక్కువ ఫీల్ అవుతుంది అక్క ఊరు వెళ్తుంది అంటే. సో నేనైతే ఫీల్ అవ్వనని చెప్పను. బట్ ఓకే అక్క చెల్లెలు కదా, అంతంతే ఉంటుంది. ఎప్పుడు గొడవ పడుకొనే ఉంటాము. నేను మా అక్కతో హెవీగా గొడవ పడతాము. మీ ఇంట్లో కూడా మీరు ఇంతేనా నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఈ ఫుల్ వ్లాగ్ చూసేసి నా వ్లాగ్ ఎలా ఉంది, బెంగళూరు టు కదిరి ట్రావెల్ మీలో ఎంతమందికి ఇష్టము అండ్ మీలో ఎంతమందికి నచ్చదు అనేది నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్తోనే కదా ఇంకా ముందుకు వెళ్ళేకవుతుంది. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కూడా నాకు కమెంట్లో చెప్పేయండి. మీరు చెప్పే దాన్ని బట్టే నేను ఏం కరెక్షన్ చేసుకోవాలి, నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదని నాకు గ్యాప్ ఉంటాం, నేను సరిదిద్దుకొనకవుతుంది కదా. ఇంకా అక్క బావ అయితే ఆటో ఎక్కేస్తున్నారనమాట. వాళ్ళని ఆటో ఎక్కించేసి మేము కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతాము. ఆటో ఎక్కించినాక ఒక 5 minutes ఏమో మాట్లాడుకొని నిలుచుకున్నాము నేను అమ్మ అక్క బావతో. ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయినారు అక్క బావ అయితే ఆటోలో. సో ఇంకా మేము కూడా బాయ్ చెప్పేసి ఇంకా మేము కూడా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోదాం అనేసి వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పి మా అక్కకి జాగ్రత్తలు చెప్తా ఉందన్నమాట అమ్మ, ఏమి గొడవ ఎక్కువ థింక్ చేయకు అనేసి. సో ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా అంతే వెళ్ళిపోయినారు. వాళ్ళైతే బయలుదేరిపోయినారు. నేను అమ్మ అయితే ఇంకా బ్యాక్ టు హోమ్ వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసి నాకు ఎక్కువ అంటే చాలా బోరింగ్ అనిపించేసింది అబ్బా. వాళ్ళు ఇన్ని రోజుల నుండి సడన్గా ఊరు వెళ్తున్నారు అనేసరికి కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. నాకైతే అసలుకి చెప్పుకొని కాలేదు. చూస్తున్నారు కదా, రోడ్ అనేది ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడికి రోడ్ వచ్చేది ఇంకా లేదు. సో ఇంకా వాళ్ళు ట్రావెల్ చేసి నాకు మా అక్క మీద సెండ్ చేసింది అనమాట. ఇంకా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే మీరైతే చూసేయండి. మీకు తెలుసా బెంగళూరు నుంచి కదిరికి వెళ్ళేటప్పుడు గోరింట్ల టు కదిరి రోడ్ అయితే పచ్చంగా చెప్పేకే అవుతుంది, అంత ఇదిగా ఉంటుంది. ట్రావెల్ చేయాలండి. నాకు ఆ గోరింట్ల నుంచి కదిరి వెళ్ళాలంటేనే కష్టమైపోతుంది. ఎందుకంటే రోడ్ వేరే కరెక్ట్గా ఇంకా లేదు. బస్సులో ట్రావెల్ చేస్తాను కదా.
సో హెవీ టెన్షన్ అయిపోతుంది నాకైతే. కదిరికి వెళ్ళాలంటే అదొక్కటే నా ప్రాబ్లము, ఇంకా ఇంకేం లేదు ప్రాబ్లం అనేది. గోరింట్ల నుంచి కదిరికి వెళ్ళే వరకైతే ఎక్కువ దీని గురించి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. कौन की बाइक भी खड़ी है, कौन है ना सभी एमएलए के बस होता पता तो ఫైనలీ అక్క బావ అయితే కదిరికి రీచ్ అయిపోయారు అనమాట. సో ఇంతే ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.